ఒక రాకెట్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ఒక కోడింగ్ టూల్ని ఇంకా $60 బిలియన్ ఎందుకు కొనాలనుకుంటుంది? ఆలోచించి చూడండి. ఒకవైపు స్పేస్ ఎక్స్ రాకెట్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది, మరోవైపు కజర్ అనే AI టూల్ ప్రోగ్రామర్స్కి కోడ్ రాయడానికి హెల్ప్ చేస్తుంది. చూస్తే ఈ రెండు కంపెనీస్ మధ్య సంబంధం ఏంటి అనిపిస్తుంది. మరి ఎలాన్ మస్క్ కర్సర్ని ఎందుకు కొనాలనుకుంటున్నాడు? ఎందుకంటే ప్రతి రాకెట్ శాటిలైట్ చివరికి ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఎవరో ఒక డెవలపర్ రాసిన కోడ్తోనే నడుస్తుంది. మరి ఆ కోడ్ రాయడానికి డెవలపర్స్ ఎక్కువగా యూస్ చేసిన టూల్ ఏంటి? కర్సర్. ఇది ఆర్డినరీ సాఫ్ట్వేర్ కాదు, డెవలపర్స్ ప్రొడక్ట్ని రాకెట్ స్పీడ్ లభించే ఒక AI కోడింగ్ టూల్. అందుకే లక్షల మంది డెవలపర్స్ కర్సర్ని ప్రతిరోజు డైలీ లైఫ్లో యూస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒక కంపెనీ ఇయర్కి $2 బిలియన్ సంపాదిస్తే దాన్ని $60 బిలియన్ ప్రైస్ కొనడం అంటే రెవెన్యూ కన్నా 30 టైమ్స్ ఎక్కువ. అంటే రెవెన్యూ కోసం కాదు, సాఫ్ట్వేర్ కోసం కూడా కాదు. ఎలాన్ మస్క్ ఇక్కడ కొనేది ఒక ప్రొడక్ట్ని కాదు, మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ ప్రతిరోజు యూస్ చేస్తున్న ఒక ప్లాట్ఫామ్ని. ఒకసారి ఇమాజిన్ చేయండి, స్పేస్ ఎక్స్ దగ్గర రాకెట్స్ ఉన్నాయి, స్టార్లింక్ దగ్గర శాటిలైట్స్ ఉన్నాయి, XAI దగ్గర AI మోడల్స్ ఉన్నాయి, టెస్లా దగ్గర రోబోట్స్ మరియు సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంది. మరి వీటన్నిటిని బిల్డ్ చేసే డెవలపర్స్ ఎక్కడ ఉన్నారు? కర్సర్లో. అయితే ఎలాన్ మస్క్ నిజంగానే కోడింగ్ టూల్ని కొన్నాడా, లేదా ఒక ఫ్యూచర్ టెక్నాలజీ బిల్డ్ చేసే ప్లాట్ఫామ్ని కొన్నాడా?